2025 క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రులు షేర్ సుభాష్ రెడ్డి గారికి, అక్క గౌరవ శాసనసభ్యురాలు సునీతక్క గారికి, రాజ్ కుమార్ గారికి, కార్యవర్గ సభ్యులకి, మాజీ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మిత్రులు శ్యామ్ గారికి, బార్ అసోసియేషన్ సుభాష్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. అందరికీ, ఎందుకంటే డైరీ క్యాలెండర్ ఈ రోజు రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష. నేను ముందుగా నరేందర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రేపు డైరీలు క్యాలెండర్లు అన్నీ కూడా మంత్రులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ అనేక సమావేశాల్లో పాల్గొని ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రభుత్వానికి దగ్గర తీసుకుపోయేటువంటి ఒక బాధ్యత ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా తమ బాధ్యతలు ఎదుర్కొంటున్నటువంటి, కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు వారి ద్వారా తీసుకపోతే సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ఇలా అనేక మంది డైరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ డైరీ సమావేశం కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే దామోదర రాజనరసింహ గారు వస్తారేమో, వారికి అనేక విషయాలు ఈ వేదికల ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పదామంటున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోయినప్పటికీ కూడా మా పత్రికా విలేకరులు ఉన్నారు కాబట్టి మా సమస్యల్ని ఈరోజు ఈ స్టాండింగ్ కౌన్సిల్లో ఉద్యోగులు చెప్తున్నటువంటి అనేక సమస్యలు పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయనేటువంటి నమ్మకాన్ని ఇలా పత్రికలే బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రెండవది, అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పిలిచిన నరేందర్, ఇది ఒక భిన్నమైనటువంటి సమావేశం. అటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, వారు ఉద్యమకారులు, ఉద్యమ సహచరులు, మా అందరికీ రేపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల్ని కూడా తప్పకుండా వారు ప్రభుత్వం దగ్గర తీసుకుపోతారనేటువంటి విశ్వాసం, నమ్మకం మా అందరికి కూడా ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఏ సమస్యనైనా సీరియస్గా కమిట్మెంట్తో ఆలోచిస్తే పరిష్కారం కానటువంటి సమస్యలే లేవనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఈ డైరీ ద్వారా, క్యాలెండర్ ద్వారా ఇలా అనేక సమస్యలు కూడా నరేందర్ కానీ మిగతా కానీ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ 13-14 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు, ఉద్యోగులకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని కూడా ఇలా అధిగమిస్తాం, ఏ సమస్యలు లేకుండా మా ఉద్యోగ వర్గాలన్నీ కూడా సుఖంగా ఉంటాయని అనేక మంది ఉద్యోగులు మార్పు కావాలని ఆలోచించడం, అందులో అనుమానమే అక్కర్లేదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం మెరుగైనటువంటి సమాజం కావాలని కోరుకునేటువంటి ఉద్యోగుల మంతరం కూడా మెరుగైనటువంటి ఫలితాలు కావాలని మనం ఆశిస్తాం. కానీ మరి ఎందుకో ఈ 14 నెలలుగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు వలన ఇలా ఉద్యోగులందరూ కూడా మనసుల్లో చాలా బాధ ఉంది, పైకి చెప్పలేనటువంటి ఒక వాతావరణం కనబడతా ఉంది. అయినప్పటికీ కూడా మన బాధ్యతగా ప్రభుత్వానికి మనం అన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి సమస్యలు చెప్తేనే ఉద్యోగులు వ్యతిరేకులు కాదు. ఉద్యోగులు ఈ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారదు. ప్రభుత్వాలు ఏ రాజకీయ విధానపరమైనటువంటి నిర్ణయాలతో అధికారంలోకి వచ్చినాక వారు పెట్టినటువంటి విధానాలే ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి సైనికులు, అది ఏ ప్రభుత్వమైనా. కాబట్టి డెఫినెట్ గా ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ బాధ్యతతో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో వ్యవహరిస్తే రిజల్ట్స్ ఇంకా మెరుగ్గా ఉంటాయనేటువంటి విశ్వాసాన్ని ప్రభుత్వం ఉంచాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేము అడుగుతున్నాం ఏంటి, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు వేదిక కాదు, మా రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ వస్తే చాలా విషయాలు ఆయన కూడా ఇందులో ప్రస్తావించేవారు. వారు కూడా ఏదో కారణాల వల్ల రాలేదు.
రాకపోయినప్పటికీ కూడా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల విషయాలు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల విషయాలు కూడా మనం అందరం కూడా ఇలా చెప్పాలి. ప్రభుత్వం మనకు చాలా స్పష్టంగా మరి ఎన్నికల ముందు ఉద్యోగులుగా మనకు అనేక హామీలు ఇచ్చినటువంటి విషయాన్ని ఇలా ఉద్యోగ సంఘాలు చెప్తా ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇలా కరువు భత్యంకి సంబంధించినటువంటి విషయంలో ఇలా 14 నెలలు అయింది, ఒకే ఒక కరువు భత్యం వచ్చింది. అయ్యో మిగతా కరువు భత్యాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇక పే రివిజన్ కమిషన్ అయితే ఎప్పుడు వస్తుందో అనేటువంటి అనుమానాలు మెల్లమెల్లగా ఉద్యోగుల్లో మొదలవుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. అట్లాగే ఆరోగ్య కార్డు పెద్దలు దామోదర రాజనరసింహ గారు ఇటీవల 2-3 సమావేశాలు పెట్టి దీన్ని ఒక స్థాయికి తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని నేను దామోదర రాజనరసింహ గారిని ఈ వేదిక ద్వారా ఉద్యోగుల పక్షాన నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ కు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులు కానీ జర్నలిస్టులకు ఇద్దరు కలిపి పెట్టినటువంటి ఆరోగ్య కార్డులకు సంబంధించి ఇలా వెల్నెస్ సెంటర్లు కానీ మిగతాయి కానీ చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉన్నాయి. కాబట్టి మాకు వేతనాలు పెరిగినాయి. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో 43 ఫిట్మెంట్ ఒకసారి, 30 ఫిట్మెంట్ ఒకసారి రావడం, 73% ఫిట్మెంట్ రావడం, ఆ వచ్చినటువంటి జీతాల్లో ఎంతో కొంత మేర కట్టుకునేటువంటి శక్తి ఇలా ఉద్యోగులకు ఉంది. మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినాయి. కానీ కాంట్రిబ్యూషన్ కు సంబంధించినటువంటి అంశంలో ఇలా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన సమస్యలన్నీ మరి పెద్దలకు కూడా తెలుసు. నేను ఇక్కడ రఘునందన్ గారికి ఒక్క విషయం మాత్రం నేను సూచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్పందించేటువంటి నాయకుడు రఘునందన్ రావు గారు. కాబట్టి ఇవాళ సిపిఎస్ విధానం రద్దు చేస్తామని గౌరవ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇవాళ సిపిఎస్ కు ప్రత్యామ్నాయంగా ఇంకొక మరి పెన్షన్ పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమును మరి మొన్న 25 నుంచి గజెట్ లాంచ్ చేసి ఇలా చాలా మంది ఉద్యోగులు 2004 తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగులే ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారనేటువంటి విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో పెన్షన్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కువ ఉండే, పెన్షన్ లేని ఉద్యోగులు తక్కువ ఉండే. కానీ కాలక్రమేణా ఇవాళ 25లో మనం ఉన్నాం. ఇవాళ 25లో పెన్షన్ ఉన్న ఉద్యోగులు 30% పడిపోయినారు. ఇలా 70% సంబంధించినటువంటి పెన్షన్ లేని ఉద్యోగులు ఇవాళ మొదలైంది. ఇద్దరి మధ్య ఇలా వ్యత్యాసం కనబడతా ఉంది. 10% కాంట్రిబ్యూషన్ తీసుకొని ఇలా ఉద్యోగులు తమ జీతంలో 10% పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఫండ్ చెల్లిస్తా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయం కావాలని మేము రాజ్నాథ్ సింగ్ గారితో కావచ్చు, మా అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పక్షాన అనేక మంది కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రులను కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాల తర్వాత యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది వచ్చింది. కానీ అందులో కూడా ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. ఏ ఉద్యోగైనా, వాలంటీర్ రిటైర్ అయినా, మెడికల్ రిటైర్మెంట్ అయినా కూడా ఆ ఉద్యోగికి వెంటనే పెన్షన్ రాకుండా 60 సంవత్సరాల అప్పుడే పెన్షన్ ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కరెక్ట్. స్వాగతం. కాబట్టి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో కూడా కొన్ని మార్పులు రావాలి. నేను నరేందర్ గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, పెద్ద రఘునందన్ రావు గారికి ఒక డీటెయిల్ గా మనం ఏమేమి అనుకుంటున్నాం, అందులో మార్పులు ఏం కావాలనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తే డెఫినెట్ గా ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని మనం పరిష్కారం చేసుకుందాం. ఏదో ఇప్పుడే వెంటనే ఉద్యమం చేయాలి, ఏదో సమ్మెలకు పోవాలి, ఏదో ధర్నా చేయాలనేటువంటి ఎవ్వరు కూడా ఉద్యోగులు ఆలోచిస్తలేరు. ఈ ప్రభుత్వాన్ని దృష్టిని తీసుకొచ్చి మా సమస్యను పరిష్కారం చేసుకుందామని అనుకుంటా ఉన్నారు, ఓపిక పడతా ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి మా దామోదర రాజనరసింహ గారిని ఈ విషయంలో చొరవ తీసుకొని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి సుత్తా లక్ష్మారెడ్డి అక్క గారు ఇక్కడే ఉన్నారు. నేను ఒక విషయం వారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనకు ఈ రోజు చాలా మంది ఉద్యోగులు రెగ్యులరైజ్ కావాలని అనేక దశాబ్దాలుగా మనం ఫైట్ చేస్తా ఉన్నాం. కొందరు అయినాం, కొందరు కాలేదు. కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరి
మరి పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి సంస్థలో ఆ రోజు అనేక మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే వారికి హెచ్ఆర్ పాలసీని పెట్టి ఏ ఉద్యోగి కూడా కాంట్రాక్ట్ ఉన్నా అవుట్ సోర్సింగ్ ఉన్నా కూడా వారిని తీసేయడానికి వీల్లేదు రిటైర్మెంట్ వరకు అని చెప్పి హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చినటువంటి అక్క మన సునీతక్క వారికి మనం అందరం కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇవాళ ఆ హెచ్ఆర్ పాలసీకి రావాలని కొట్లాడుతా ఉన్నారు కానీ ఆ హెచ్ఆర్ పాలసీ చాలా మంది ఉద్యోగులకి ఇవాళ వచ్చేటువంటి అవకాశం లేదు. హెచ్ఆర్ పాలసీకి వచ్చింది కాబట్టి వాళ్ళకి పే స్కేల్స్ కూడా మొన్న వచ్చినాయి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు ప్రజాప్రతినిధి, అందుకే ఏం చెప్పినంటే ప్రజాప్రతినిధులకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన, వాటి పట్ల కమిట్మెంట్, అందులో ఉన్నటువంటి మరి జెన్యూనిటీని సమర్థవంతంగా అర్థం చేసుకుంటే తప్పకుండా సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటి విశ్వాసాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మనం అందరం కూడా ఉద్యోగులం అందరం కూడా మనం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసామో చాలా మంది చాలా జ్ఞాపకాలు మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే డైరీ క్యాలెండర్ అంటేనే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ డైరీ క్యాలెండర్ ఒక ఆయుధంగా మారినాయి. తెలంగాణ సాధనలో తెలంగాణ ఆవశ్యకతను చెప్పడానికి ఈ డైరీ మీటింగ్లన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి. అందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం. మరి ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఐక్యంగా, ఉద్యోగులు ఐక్యంగా ఉండడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనేటువంటి విషయం సంఘాలు నిర్ణయిస్తాయి. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మేము ఎక్కడున్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఉద్యోగుల పక్షపాతులుగా ఉంటాం. మాకు ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగులు, సెకండ్ ప్రియారిటీ మిగతా రాజకీయాలు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ మెదక్ జిల్లా నుంచి, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడైనా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ అయినా నా కార్యక్షేత్రం మెదక్. దాదాపు 25-30 ఏళ్ళు, 3 దశాబ్దాలు మెదక్ పట్టణానికి ఉన్నటువంటి నా అనుబంధం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడి నుంచి ఎదిగినటువంటి బిడ్డగా మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా పెద్దలు నా మిత్రుడు నరేందర్ గారు ఇప్పటి వరకు ఏ డైరీ ప్రోగ్రామ్, నేను రిటైర్మెంట్ అయ్యి వాలంటీర్ రిటైర్ తీసుకొని 10 ఏళ్ళు అయినా కూడా నన్ను ప్రతి మీటింగ్ ఆహ్వానించి గౌరవిస్తున్నటువంటి మెదక్ జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.